Mommy busy in serials. Papa busy in reels. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే లేచిన, మా అన్నయ్య వెళ్ళిపోయింది ఆల్రెడీ ఆఫీస్కి. నిన్న మా వాళ్ళు షాపింగ్ చేసారు, డిమార్ట్ షాపింగ్ అంతా ఇట్లనే ఉన్నది హాల్లో. మా మమ్మీ అయితే సోఫాలో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తుంది. సో గాయస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను పర్మనెంట్గా ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నా. సో మొన్నటి వరకు నేను జేబీఎస్లో ఉండే. ఏడికి? సో గాయస్, మా అమ్మ ఐడియా చూడండి, కింద అక్కడ మనీ ప్లాంట్ ఉంది. సో కింద నుంచి అట్లా తాడు కట్టింది, అక్కడి నుంచి ఇట్లా అని పైనకి వచ్చి ఇట్లా అని ఇటు దాకా రావాలంట. ఇటు దాకా కట్టింది, ఇక్కడ దాకా రావాలంట ఆ చెట్టు. వాట్ ఎన్ ఐడియా సార్ ఇది. ఇట్లా వాడుతుంది అని చూసిన అదే అక్కడ వేసి అక్కడ కట్టింది కదా, ఇక ఆడికి కిందికి వెళ్ళి కట్టింది కనబడుతుంది. సో గైస్, స్నానం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం మనం. ఇక చెప్పాను కదా జూబ్లీహిల్స్ వెళ్ళాలని. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. హౌ మెనీ ఆఫ్ యూ నో దీస్ అటుకులు? మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో గైస్, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. చలో స్టార్ట్ అయిపోదాం. సో గైస్, స్టార్ట్ అయిపోదాం. అలా లేట్ అయిపోయింది. చలో. గైస్, కార్ అయితే రెడీ ఉంది ఆల్రెడీ. మీన్స్ మన ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిండు. సో మనం ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ డర్టీ అయిపోయింది అంతే, కామన్. ఓం నమ శివాయ. శివయ్య. సో గాయస్, స్టార్టెడ్ ఆల్రెడీ. టైం వచ్చేసి 10:48 అవుతుంది. మ్యాక్స్ దగ్గర 11 అవుతుంది. సో మ్యాక్స్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది ఇప్పుడు నాకు. 1.5 అవర్ జర్నీ టు జూబ్లీహిల్స్. సో తొందర వెళ్ళి నా లగేజ్ అంతా కార్లో వేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి 2:30 నాకు షిఫ్ట్ ఉంది. సో ఈరోజు నుంచి నా షిఫ్ట్ టైమింగ్స్ 2:30 నుంచి 11:30. సో ఇట్స్ 9 అవర్స్ వర్క్ అయితే నేను వీడియో తీయలేను. సో నా కెఫేది వీడియో తీయలేను. సో ఇంకా మిగతా టైం ఏమున్నా నేను దీనికైతే నేను వ్లాగ్ చేయడానికైతే ట్రై చేస్తా కాదు, వ్లాగ్స్ చేస్తా కంపల్సరీ. ఐ విల్ మేక్ ఏ హ్యాబిట్ రైట్ నౌ. సో గాయస్, బేగంపేట్ వరకు రీచ్ అయిపోయినా. బేగంపేట్ ఇక్కడ నుంచి ఇంకా జూబ్లీహిల్స్
నాకు ఇంకొక 15-20 మినిట్స్ పడేటట్టే ఉన్నది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఎక్కడ అంటే ప్యారడైజ్ ఆ రోడ్ అయితే ఆ ఫ్లైఓవర్ మొత్తం ట్రాఫికే, చుక్కలు ఉంటాయి. దానికి తోడు ఇంకా ఎండ కూడా గట్టిగా ఉంది. సో గాయస్, బేగంపేట్ నాకు చాలా ఫేవరెట్. సో నా కెరియర్ స్టార్ట్ చేసింది ఈ ఏరియాలోనే. సో నేను ఒకటి ప్రాపర్టీలో 9 years వర్క్ చేసిన ఇక్కడే. ఇది బేగంపేట్ ఫ్లైఓవర్ కింద నుంచి ఇక్కడ రైట్ తీసుకుంటే మ్యారీగోల్డ్ హోటల్ అని ఒకటి ఉంటుంది, 5 star కేటగిరీ అది. సో ఇంతకుముందు నేను 5 star కేటగిరీలో చేసినట్టుని. సో నా కెరియర్ స్టార్ట్ చేసింది అక్కడనే. యాజ్ ఏ స్టార్టింగ్ ట్రైనింగ్ పొజిషన్ నుంచి యాజ్ ఏ మేనేజర్ దాకా అక్కడే చేసిన నేను. సో ఓవరాల్గా 9 years ఎక్స్పీరియన్స్ నాకు అక్కడే మ్యారీగోల్డ్లోనే అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ ఐ రియలైజ్ అండ్ ఐ వెంట్ ద అవుట్ సైడ్. సో ప్రాపర్టీ వదిలి బయటకు వచ్చిన. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ టైం కానీ అన్నీ ఫ్రీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ. అక్కడ ఉంటే మొత్తం జైలు లెక్క ఉంటుండే మనకి. ఎట్లా అంటే వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ. మ్యాక్స్ నేను 12 to 15 hours వర్క్ చేస్తుండే అక్కడ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ 9 hours డ్యూటీయే, ఇంకా ఎక్స్ట్రా టైమింగ్ కూడా మనకి వీలు ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. సో నాకైతే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు, ఎందుకంటే నియర్ బై మై హోమ్ ఓన్లీ ఐ గాట్ ఏ జాబ్. సో మా హోమ్ నుంచి నాకు జస్ట్ ఒక 7 kilometers వస్తుంది అంతే. సైనిక్పూర్ ఏరియాలో ఇప్పుడు నేను షిఫ్ట్ అవుతున్నది. సో మొన్నటి వరకు నేను జూబ్లీహిల్స్లో చూసిన. సో జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు ప్రాపర్ డైటింగ్ లేదు మనకి, ప్రాపర్ ఫుడ్ లేదు. హోమ్ ఫుడ్ చాలా మిస్ అయిపోయినా నేను. ఇంట్లో ఉంటే ఏంటంటే అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా మంచి హెల్తీగా తినేటోని. సో అక్కడ వెళ్ళి నుంచి మొత్తం బయటనే తినడైంది మనకి. బయట తిన్నాగానే ఎక్కువ నేను ఇడ్లీ తింటుండే, కానీ అప్పుడప్పుడు క్రైవింగ్స్ వస్తుండే కదా, దోశ కానీ బోండా కానీ. సో అట్లా మెల్లమెల్ల అలవాటు అయిపోయింది. సో 4 months లిటరల్లీ నాన్ డైట్లో ఉన్నా, అసలు డైటే లేదు. డెజర్ట్స్ కానీ, బయట బ్రేక్ఫాస్ట్ కానీ, మళ్ళీ నైట్ డిన్నర్ కానీ అన్నీ బయటనే తినడం అయిపోయింది నాకు అక్కడ. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, మనకేం బాధ లేదు. సో హోమ్ ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సెల్ఫ్గా కూడా కుక్ చేసుకుంటా నేను ఏమన్నా కావాలనుకున్నా కానీ, డైట్ ఫుడ్ కానీ. సో అండ్ 4 months నేను జిమ్ కూడా వదిలేసిన. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి జిమ్ కూడా చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ జిమ్ స్టార్ట్ చేయాలి. సో వెరీ సూన్ జిమ్ బ్లాగ్స్ కూడా చేస్తా. మ్యాక్స్ స్టార్ట్ చేస్తా తొందరలోనే జిమ్ కూడా. నా పార్ట్నర్ ఉన్నాడు గౌతమ్ అని. గౌతమ్ బ్రో రెడీ ఉండు, వచ్చేస్తున్నా, స్టార్ట్ చేద్దాం జిమ్. ఇక నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో, కానీ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా, ఇక రీస్టార్ట్ అన్నట్టు. సో 4 months ఏ డైట్ లేకుండా ఉన్నా, కొద్దిగా బాడీ మళ్ళీ పెరిగిపోయింది. అప్పట్లో జిమ్ చేసినప్పుడు డైరెక్ట్ 65 kg పడిపోయినా. 65 kg నుంచి మళ్ళీ ఇప్పుడు 70 అయింది. 70 నుంచి మళ్ళీ ఇప్పుడు 72, మళ్ళీ 74 kgs మళ్ళీ వచ్చేసిన. సో నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 82 kgs ఉండే. సో మెల్లిమెల్లిలా కట్ డౌన్ చేసుకుంటా, షుగర్ కట్ డౌన్ అన్నీ కట్ డౌన్ చేసుకుంటా 70లో పడ్డా. 70 నుంచి మెల్లిమెల్లిగా 65 చేసుకున్నా. 65 అయినప్పుడు బ్రో లిటరల్లీ మంచిగా ఉండే. ఇప్పుడు మళ్ళీ పొట్ట అన్నీ వచ్చేస్తున్నాయి మళ్ళీ. జూబ్లీహిల్స్ వచ్చేసినాం. పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ఇది. ఇక్కడే ఉంటుంది జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. అండ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్నే ఉంటుంది, ఇటు సైడ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. వచ్చేసినాం మన గల్లీకి. సో ఫటాఫట్ కార్ పార్క్ చేసుకొని, ఫటాఫట్ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోవాలి రిటర్న్. మళ్ళీ బాధలన్నీ నాకే వస్తాయి బ్రో. మరి కాకపోతే. సో గాయస్, కార్ పార్కింగ్ ఒక సైడ్కి పెట్టేసుకొని రూమ్లోకి వెళ్ళి ఫటాఫట్ లగేజ్ తీసుకొని పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక
లేట్ అవుతుంది ఆల్రెడీ. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే, అందుకే బాగా లేట్ అయిపోయింది. 1.5 hours అనుకున్నా కానీ 2 hours పట్టింది. జస్ట్ నాగారం నుంచి జూబ్లీ హిల్స్ రావడానికి అంతే. చలో లగేజ్ పెట్టేసుకొని వెళ్ళిపోదాం ఇక. మెయిన్ లగేజ్ ఫస్ట్, హెవీ లగేజ్ అంటే ఇదే మనకి. సో గైస్ లగేజ్ వచ్చేసింది. ఇది కాక ఇంకొక పెద్ద బ్యాగ్ మనకి బ్యాగ్ ఉంది, అది వెనక పెట్టేద్దాం ఇక. కరెక్ట్ పెట్టలే నేను, అందుకే డిక్కీలో పట్టలే బరాబర్. సో చలో స్టార్ట్ అయిపోదాం. ఈ గల్లీలో కార్ నడపడం అంటే మనతోటి కాదు. ఈ గల్లీ పెద్దగానే ఉంది కానీ భయం ఇక. డ్రైవర్స్ ఎట్లా నడుపుతారేమో కానీ కార్లు, మనకైతే కార్లు అంత తాగడం అలవాట్లేదు. మన బండిలే సోకు బాగా. బండ్లు అయితే ఎట్లా అంటే అట్లా మంచిగా నడుపుకోవచ్చు. కార్ ఏంది మొత్తం అటు ఇటు అన్నీ చూసుకోవాలి. సో గాయస్ రిటర్న్ స్టార్ట్ అయిపోయినా మళ్ళీ ఇప్పుడు ఇంటికి. సో గాయస్ ముందు ఒక అంబులెన్స్ పోతుంది. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను అంబులెన్స్కి, ఎవరు అసలు గ్యాపే ఇవ్వట్లే రోడ్ మీద, అలా ఉంది. మళ్ళీ సిగ్నల్ ఒకటి, అందులో ఆల్రెడీ ఎవరో పేషెంట్స్ ఉన్నారు. కూడా ఆ వెహికల్ అయిపోయింది. ఎమర్జెన్సీగా మరి ఏదో అర్థం కావట్లేదు. సో నేనైతే నియర్ బైలో ఉన్నా, వచ్చేసిన దగ్గరికి. సో నెక్స్ట్ ఏంటంటే లగేజ్ వెంటనే ఇంట్లో పెట్టేసి రెడీ అయ్యి లంచ్ చేసి వెళ్ళిపోవాలి ఇక కెఫేకి. సో ఈరోజు వ్లాగ్ ఇదే. ఇక మ్యాక్స్ ట్రై చేస్తా ఇంకా ఎక్స్టెండ్ చేయనీకి, చూద్దాం. రాంపల్లి చౌరస్తా. इश्क है मैं दीवाना. So guys, reached home. అనుకున్న దానికంటే ఎక్కువనే లేట్ అయింది. చలో లగేజ్ తీసేద్దాం ఇక. సో నాకు ఎమర్జెన్సీ లగేజ్ ఇది ఒకటి బ్యాగ్. సో ఈ ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాను నేను. మిగతా లగేజ్ నైట్ షిఫ్ట్ చేసేసుకుంటా. చలో బాయ్ బాయ్ బేబీ. లాకే రా బాబు. చలో బాయ్. సో గైస్ నేను మిగతా లగేజ్ నైట్ వచ్చినాక తీసేసుకుంటా నేను. ఆల్రెడీ లేట్ అయిపోతుంది నాకు, క్విక్గా వెళ్ళాలి. మామీ అన్నం పెట్టు.
ఏ ట్రాఫిక్ బాగుండే. మామీ బిజీ ఇన్ సీరియల్స్, పప్ప బిజీ ఇన్ రీల్స్. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా. సో గాయస్ ఆల్రెడీ డిలే అయిపోయింది నాకు షిఫ్ట్కి. లేట్ వస్తా అని ఇన్ఫామ్ చేసేసిన ఆల్రెడీ. సో వెళ్ళిపోతాం ఇక. సో ఈరోజు వ్లాగ్ ఇదే ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.